ఫీవర్, కోల్డ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటేమో మనం ఒక ఫ్యామిలీ మెంబర్కి కానీ ఫ్రెండ్కి కానీ కాల్ చేస్తాము, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము, తగ్గిపోతుంది. కానీ డైజెస్టివ్ ఇష్యూస్, కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ఆర్ లూజ్ మోషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అంత ఫ్రెండ్లీగా ఎవరికి ఎక్స్ప్రెస్ చేయము. యూజువల్గా గూగుల్ చేయడము, సెల్ఫ్గా ఏమైనా హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం అలాంటివి చాలా మంది ట్రై చేస్తారు. కానీ దానివల్ల డిలే అయిపోవడం, ఒక పెద్ద డిసీజ్ లాగా అయిపోవడం జరగవచ్చు. ఐబిఎస్ అనే కండిషన్ని ఈ మధ్య కొంతమంది సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటున్నారు ఆర్ సమ్టైమ్స్ అండర్ డయాగ్నోస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కాంప్లెక్స్ సిండ్రోమ్ అది. కొంతమందికి కంటిన్యూస్ పొట్లో నొప్పి, కొంతమంది కాన్స్టిపేషన్, లూజ్ స్టూల్స్, బ్రెయిన్ ఫాగ్, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, బ్లోటింగ్ ఉండడం, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. బికాస్ ఐబిఎస్ అనేది ఒక సింగిల్ డయాగ్నోసిస్ లాగా ఉండదు. ఐబిఎస్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ డైజెస్టివ్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయిపోతాయని కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కానీ, మన ట్రావెల్ హ్యాపీగా ఉండాలన్నా ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఐబిఎస్ మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ వీడియోలో అసలు ఐబిఎస్ ఎందుకు వస్తుంది, ట్రిగర్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగే ఐబిఎస్ని ఎలాగ బెటర్గా మేనేజ్ చేసుకోవాలి, ఒక సింగిల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఐబిఎస్ని డయాగ్నోస్ చేయడానికి ఎందుకు లేదు అనేది వాళ్ళు డిస్కస్ చేస్తాను. ఐబిఎస్ని ఆఫెన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూడడానికి డయాగ్నోసిస్ కోసం టెస్ట్లు చేయించుకొని, ఒక ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఇలాంటివి చేసుకొని ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. కానీ ఐబిఎస్ లేదు అని ప్రూవ్ చేయాలి అంటే చాలా టెస్ట్లు యూజువల్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఐబిఎస్ వేరే డిసీజెస్ లాగే ఉండొచ్చు. లైక్ ఇంటెస్టైనల్ కొలైటిస్ కానీ, గట్ డిస్బయోసిస్ కానీ, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కానీ, అలాగే ఐబిడి అంటాము. ఇలాగా అన్నిటికీ కామన్ సిమ్టమ్స్ ఉండడం వల్ల ఐబిఎస్ డయాగ్నోజ్ అయ్యే పాటికి చాలా టైం అయిపోతుంది అండ్ చాలా టెస్ట్లు ఆ పాటికి జరిగిపోతాయి. ఆఫెన్ అలాగే ఐబిఎస్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ సిమ్టమ్స్ చెప్పినప్పుడు వేరే వాళ్ళు ఓవర్ ఎగ్జాగ్జరేట్ చేస్తున్నారని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. గ్యాసే కదా ఇంత పెయిన్ఫుల్ గా చెప్తున్నారేంటి అనుకుంటారు. బికాస్ టుడే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఐబిఎస్ అనేది చాలా డిఫరెంట్ సిండ్రోమ్. మామూలుగా గట్లో లైనింగ్ ఉంటుంది, ఇంటర్నల్ లైనింగ్. ఆ లైనింగ్ దెబ్బతినొచ్చు. అంటే ఇంటర్నల్ గట్ లైనింగ్ ఎపిథీలియం. దానివల్ల లీకీ గట్ రావచ్చు, దానివల్ల ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు. సెకండ్ థింగ్, గట్ మొటిలిటీ, అంటే గట్ మూవ్ అయ్యే దాంట్లో ప్రాబ్లం ఉండొచ్చు. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, గట్ ఎప్పుడు బ్రెయిన్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేయడము. కానీ ఐబిఎస్ ఉండే వాళ్ళల్లో ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే గట్లో ఉంటుందో అది సరిగ్గా పనిచేయక బాడీలో ఉన్నట్టే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన గట్లో కూడా ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ కూడా ఓవర్ సెన్సిటివ్ ఉండడం వల్ల చిన్న గ్యాస్ కూడా పెద్ద ఇబ్బంది లాగా అనిపించవచ్చు. అందుకనే అదే గ్యాస్ వేరే వాళ్ళకు ఉంటే నార్మల్గా, ఈ ఐబిఎస్ ఉండే వాళ్ళకి ఆ చిన్న ప్రాబ్లమ్సే చాలా పెద్ద ప్రాబ్లంగా అనిపించి వాళ్ళు ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపించవచ్చు. సో ఐబిఎస్ రావాలి అంటే ఇలా 4 డిఫరెంట్ వేస్లో థింగ్స్ అన్నీ రాంగ్గా జరిగినప్పుడు ఎంటైర్ సిండ్రోమ్ లాగా డిప్రెషన్ రావచ్చు, బ్రెయిన్ ఫాగ్ ఉండొచ్చు, నొప్పిలాగా ఉండొచ్చు, లేకపోతే ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవ్వచ్చు, లేదా కాన్స్టిపేట్ అవ్వచ్చు. అందుకని సెవరల్ డిఫరెంట్ సిమ్టమెటాలజీతో చెప్తూ ఉంటారు కాబట్టి డయాగ్నోజ్ అయ్యేటప్పటికి చాలా టైం అయిపోతుంది. యూజువల్గా ఐబిఎస్ని డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అన్నాం కదా, అంటే ఏ సింగిల్ డయాగ్నోస్టిక్ టెస్ట్, అంటే ఒక స్పెషల్ స్కాన్ కానీ, ఒక స్పెషల్ గట్ మైక్రోబయోమ్లో ఇలాంటిది ఉంటేనే ఇది ఐబిఎస్ అనేది లేదు. కాబట్టి దెర్ ఇస్ అ క్రైటీరియా, దాన్ని రోమ్ 4 క్రైటీరియా అంటారు. ఈ క్రైటీరియా ప్రకారము ఐబిఎస్ ఉంది అని లేబుల్ చేయాలి అంటే ఆ పర్సన్కి ఒక సిమ్టమ్ ఉండాలి, విచ్ ఇస్ అబ్డామినల్ పెయిన్. అది అట్లీస్ట్ 1 time a week in last 3 months ఉండాలి, అలాంగ్ విత్ 2 of the 3 other problems. ఏంటివి? ఒకటి పెయిన్ రిలేటెడ్ టు పాసింగ్ ద స్టూల్. సెకండ్ వన్, చేంజ్ ఇన్ ద అపియరెన్స్ ఆఫ్ ద స్టూల్, అంటే కన్సిస్టెన్సీ, ఒక్కొక్కసారి టైట్ బాల్స్ లైక్ కన్సిస్టెన్సీ కానీ ఆర్ లూజ్ మోషన్ లాంటి కన్సిస్టెన్సీ కానీ. థర్డ్ థింగ్, చేంజ్ ఇన్ హౌ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ పాసింగ్ స్టూల్, అంటే బాగా కాన్స్టిపేటెడ్ గా ఉండి 2-3 daysకి ఒకసారి పాస్ చేయడం కానీ, ఆర్ బాగా లూజ్ స్టూల్స్ లాగా డేలో 3-4 times పాస్ చేయడం కానీ. ఇలా ఈ 3 things లో ఏవైనా 2 అలాంగ్ విత్ పొట్ట నొప్పితో ఉంటే అప్పుడు ఈ క్రైటీరియా ప్రకారం ఐబిఎస్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. బట్ అది కూడా ఎప్పుడు వేరే డయాగ్నోసిస్ అన్ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత, లైక్ ఐబిడి కానీ, సీలియాక్ డిసీజ్ కానీ, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఆర్ ఇంటెస్టైనల్ కొలైటిస్, ఇవన్నీ లేవు అని ఎలిమినేట్ చేసినాక ఇలాంటి క్రైటీరియాలో ఉంటే ఐబిఎస్ అని చెప్పొచ్చు. అందుకని ఐబిఎస్లో 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉండొచ్చు, దాన్ని ఐబిఎస్ సి అంటాము. ఒకవేళ లూజ్ స్టూల్స్ ఉంటే ఐబిఎస్ డి అంటాం. కానీ కొంతమందికి ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని మంత్స్ కాన్స్టిపేటెడ్ ఉంటారు, కొన్ని మంత్స్ లూజ్ స్టూల్స్ ఉంటాయి, అప్పుడు మిక్స్డ్ అంటాం. కొంతమంది ఏ రెగ్యులారిటీ ఉండదు, కన్సిస్టెంట్గా కాన్స్టిపేషన్ ఆర్ లూజ్ స్టూల్స్ ఆర్ ఇలా
ఆల్టర్నేటింగ్ అలా ఏది లేకుండా ఇన్కన్సిస్టెంట్గా ఉంటే దాన్ని అన్స్పెసిఫైడ్ అంటారు. సో ఇలా ఏ డిఫరెంట్ కేటగిరీలో అయినా ఉండొచ్చు. ఇలా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐబిఎస్ ఉంటాయి కాబట్టి అందరికీ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పనిచేయదు. చాలా మంది కామన్గా ఓకే నాకు ఇది హెల్ప్ అయింది, నీకు కూడా ఐబిఎస్ ఉంది ఇదే వాడు అంటారు. కానీ అందరూ సేమ్గా ఫైబర్ ఇంటేక్ తీసుకున్నా, సేమ్ లాక్సేటివ్స్ వాడినా, ఒకరికి వాడిన కాన్స్టిపేషన్ మెడికేషన్ ఇంకొకరు వాడిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐబిఎస్ ఉన్నప్పుడు ఈ సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ పనిచేయదు. మనం అనుకుంటున్న దానికన్నా ఎక్కువ మంది కండిషన్తో సఫర్ అవుతున్నారు. కానీ ఇలాగ కామన్ సిమ్టమ్స్ ఉండడం వల్ల అది ఏ డిసీజో తెలియకుండా చాలా రోజులు అలా డయాగ్నోసిస్ లేకుండా ఉండిపోతారు. మన దగ్గరకు వచ్చే వాళ్ళల్లో లాస్ట్ 6 monthsలోనే ఎవ్రీ 10 members అట్లీస్ట్ 6 members కైనా ఐబిఎస్ ఆల్రెడీ డయాగ్నోజ్ అయింది ఆర్ ఐబిఎస్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఎంత కామన్గా ఈ సిండ్రోమ్ ఉంది. గట్ ఓన్లీ డైజెషనే చేస్తుంది, అందుకే మనకి లూజ్ స్టూల్ కానీ కాన్స్టిపేషన్ కానీ వస్తుంది అనుకుంటారు. కానీ గట్లో చాలా డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి. దాని మొటిలిటీ, అది ఫాస్ట్గా మూవ్ అవ్వడం, స్లోగా మూవ్ అవ్వడం బట్టి మన కొలెస్ట్రాల్లో చేంజెస్ రావచ్చు. అలాగే మన గట్ బ్రెయిన్కి ఇచ్చే సిగ్నల్స్ని బట్టి మన పర్ఫార్మెన్స్, మన ప్రొడక్టివిటీ, మన కాన్సన్ట్రేషన్ అవన్నీ డిపెండ్ అవుతాయి. అలాగే మన గట్లో డైజెషన్ కూడా జరుగుతుంది మనం తినే ఫుడ్స్ని కాబట్టి మన న్యూట్రియంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది డిసైడ్ అవుతుంది. అలాగే గట్లో నర్వస్ సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ సిగ్నల్స్ ఇస్తే మనకు ఉన్న పెయిన్ ఉన్నట్టుగా ఉంటుంది. లేదు రాంగ్ సిగ్నల్స్ ఇస్తే అది కొంచెం గ్యాస్ ఉన్నా ఎక్కువ పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. సో ఇలా గట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ని అకంప్లిష్ చేస్తూ ఉంటుంది కాబట్టి డే టు డే బేసిస్ పైన ఐబిఎస్ ఎఫెక్ట్ అయినప్పుడు అది మన ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమంది చెప్పే సిమ్టమ్లో టాప్ సిమ్టమ్స్ ఏంటంటే నాకు ఫుడ్ని చూస్తే భయం వేస్తుంది ఆర్ నాకు ట్రావెల్ చేయాలంటే భయం వేస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ టు దాట్ ఎక్స్టెంట్. గట్ గురించే కదా ఎంతసేపు మాట్లాడుతున్నారు అనుకుంటారేమో, కానీ గట్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ వింటే మనకి ఏడుపు వచ్చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ నుండి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోకపోవడం వల్ల యాంగ్జైటీ, మూడ్ చేంజెస్, నిద్ర పట్టకపోవడం వల్ల నెక్స్ట్ డే వర్క్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడము, మూడ్ చేంజెస్ వల్ల కోపంగా యాంగ్షియస్గా మాట్లాడడం, దానివల్ల రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవ్వడం. సో ఇంతవరకు ఎక్స్టెంట్ వరకు ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కాకుండా మళ్ళీ గట్లో ఇన్ఫ్లమేషన్ పెరగడము, అంటే గట్ ఎప్పుడైనా కరెక్ట్ సిగ్నల్స్ ఇవ్వనప్పుడు ఆర్ లీకీగా ఉన్నప్పుడు ఆర్ ఇంటర్నల్ బ్యారియర్ ఏదైతే మనల్ని బ్లడ్ని మన గట్ని సపరేట్ చేస్తుందో ఆ బ్యారియర్ సరిగ్గా పనిచేయనప్పుడు గట్లో కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. అది వేరే బాడీ పార్ట్స్కి కూడా ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ అవుతుంది. సో అప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మళ్ళీ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ మళ్ళీ తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినలేరు, తిన్నా డైజెస్ట్ అవ్వదు, మూమెంట్స్ ఫాస్ట్గా ఉండొచ్చు, గట్లో స్లోగా ఉండొచ్చు ఆర్ ఈవెన్ అబ్జార్ప్షన్ అవ్వకపోవచ్చు. ఇలా వేరియస్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ద ఎంటైర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అలాగే ఎలా ఏజ్ అవుతున్నారు అనేది కూడా ఓవరాల్గా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగా ఈ రోమ్ 4 క్రైటీరియా కాకుండా ఐబిఎస్కి ఇంకేమైనా సపోర్టివ్ టెస్ట్స్ ఉంటాయా? మనం అనుకున్నట్టు 4 డిఫరెంట్ వేస్లో సిమ్టమ్స్ రావచ్చు కాబట్టి గట్ ఎండోథీలియం ఎలా ఉంది, గట్ బ్యారియర్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, అలాగే గట్లో మైక్రోబియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, అంటే ఉండాల్సిన బ్యాక్టీరియా తక్కువ నెంబర్స్లో కానీ ఎక్కువ నెంబర్స్లో కానీ ఏమైనా ఉన్నాయా, లేదంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఏమైనా బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఓవర్గ్రో అవుతున్నాయా. సో ఇలాంటివన్నీ తెలియాలంటే స్ట్రక్చర్డ్ టెస్టింగ్ అవసరం ఉంటుంది. ఆ క్రైటీరియాకి ఈ టెస్ట్ యాడ్ అయినప్పుడు మనం డిఫరెంట్గా హెల్ప్ చేయొచ్చు ఎవ్రీ పర్సన్కి కాబట్టి. సో జనరల్గా స్టూల్ ఎగ్జామినేషన్లో పారాసైట్స్ కానీ ఓవా కానీ ఏమైనా ఉన్నాయా, ఆకల్డ్ బ్లడ్ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకోవచ్చు. అలాగే కాంప్రిహెన్సివ్ స్టూల్ అనాలిసిస్ అంటే గట్ మైక్రోబయోమ్ అనాలిసిస్లో బ్యాక్టీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఏవైనా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఓవర్గ్రో అవుతున్నాయా అది తెలుస్తుంది. అలాగే మెటబలైట్స్, మనం తిన్న ఫుడ్ మెటబలైట్స్ ఎలా ఉన్నాయి, అలాగే మన ఫుడ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ కానీ సరిగ్గా డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అవ్వగలుగుతున్నాయా, వాటిని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ కానీ వాటిని డైజెస్ట్ చేసే బ్యాక్టీరియా కానీ ఉన్నాయా లేదా, అలాగే లీకీ గట్ ఏమైనా ఉందా అని తెలియడానికి జోన్యులిన్ అనే టెస్ట్ కానీ. సో ఇలాంటి టెస్ట్లన్నీ చేసుకుంటూ సపోర్ట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది కాకుండా కొన్ని టెస్ట్ ఎందుకు చేయాలి అంటే అది ఐబిఎస్ లాగా అనిపించే కండిషన్స్ వేరే ఉంటాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ సీలియాక్ డిసీజ్ వెరీ కామన్. సో దానికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దాని సిమ్టమ్స్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ అండ్ ఐబిఎస్ సిమ్టమ్స్ సిమిలర్ గా ఉండొచ్చు. అలాగే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళల్లో కూడా సిమిలర్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో వీ మైట్ హ్యావ్ టు డూ ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్. అలాగని అందరికీ జెనరిక్ గా ఐజీజీ ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్
అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల మనకి ఐబిఎస్ ని మనం స్పెషల్ గా ట్రీట్ చేయలేం. దానికన్నా బెటర్ థింగ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ ఎలిమినేషన్ అండ్ మెయింటైనింగ్ అ జర్నల్ ఆర్ అ సిమ్టమ్ డైరీ. స్పెసిఫిక్ గా ఏ ఫుడ్స్ డే అంతా తీసుకుంటున్నారు, సిమ్టమ్స్ ఎప్పుడు మొదలవుతున్నాయి, ఎలాంటి సిమ్టమ్స్ మొదలవుతున్నాయి, అలా ఐడెంటిఫై చేసుకొని అలాంటి ఫుడ్స్ ని స్ట్రక్చర్డ్ గా ఎలిమినేట్ చేసుకొని కొన్నాళ్ళు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసుకోవడం, దట్ ఈస్ అ బెటర్ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఫుడ్ యూర్ ఇంటాలరెంట్ టు. అది కాకుండా మోస్ట్ కామన్ అదర్ డిసీజ్ కొన్నిసార్లు ఓవర్లాప్ అవుతుంది ఐబిఎస్ తో. దాన్ని స్మాల్ ఇంటెస్టైనల్ బవల్ ఓవర్ గ్రోత్ అంటారు. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అని, మీథేన్ బ్రెత్ టెస్ట్ అని, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిబో టెస్ట్ ఉంటాయి. అలాగే సిగ్నిఫికెంట్ గా ఫెటీగ్, లో ఎనర్జీ, వెయిట్ లాస్, అనీమియా ఉండడము, అలాగే బాగా లూజ్ స్టూల్స్ ఉండడము, న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉండడము, ఇలాంటి క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే కనుక దెన్ న్యూట్రిషనల్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంటే. సో దానికోసం అన్ని వైటమిన్స్ని టెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఐబిఎస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని డిస్కస్ చేసే ముందు ఈ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ మటుకు మీరు మిస్ చేయొద్దు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక మీరు ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. బ్లడ్ ఇన్ స్టూల్స్, సివియర్ డిహైడ్రేషన్ కానీ, ఎనీమియా కానీ, సివియర్ వెయిట్ లాస్ ఆర్ నిద్ర పట్టట్లేదు, సడన్ గా నిద్ర నుండి లేసేస్తున్నారు, సివియర్ యాంగ్జైటీ పాల్పిటేషన్స్ ఉన్నాయి, ఆర్ పర్సిస్టెంట్ గా ఫీవర్ ఉంటుంది, ఫ్యామిలీలో కోలాన్ క్యాన్సర్ ఇలాంటి సివియర్ డిసీజెస్ కి ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఆర్ న్యూ డైజెస్టివ్ సిమ్టమ్స్ సడన్ గా స్టార్ట్ అయ్యాయి బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 50. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సీక్ మెడికల్ అటెన్షన్. ఐబిఎస్ కి ఒక సింగిల్ సప్లిమెంట్ ఆర్ సింగిల్ ప్రోబయోటిక్ ఆర్ సింగిల్ మెడికేషన్ ట్రీట్మెంట్ లాగా ఉండదు. సో అందరికి సేమ్ ప్రిస్క్రిప్షన్ రాదు. ట్రీట్మెంట్ ఆఫ్ ఐబిఎస్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ గోల్స్ ఏంటి, సివియారిటీ ఆఫ్ స్టూల్స్ ఎలా ఉన్నాయి, వెయిట్ లాస్ ఉందా, అదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఎఫెక్ట్ అయ్యాయా, మూడ్ ఎలా ఉంది, డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ ఏమన్నా ఉందా, ఇలాంటి ఇష్యూస్ పైన ఎక్కడి నుండి ట్రీట్మెంట్ బిగిన్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. అలాగే మనకి ఒక మెడికల్ సివియారిటీ స్కోరింగ్ మోడల్ ఉంటుంది. దాన్ని ఐబిఎస్ సివియారిటీ స్కోరింగ్ టూల్ అంటాం. అంటే సిన్స్ చాలా క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి పేషెంట్ ఇంప్రూవ్ అయ్యాడని ఎలా తెలుస్తుంది. సో ఈ సివియారిటీ స్కోరింగ్ ఫామ్ అనేది ఫిల్ చేస్తూ ఉంటే దాంట్లో సబ్జెక్టివ్ గా ఒక సివియారిటీ తగ్గింది అని తెలుస్తుంది. సో అది ఉండాలి. అలాగే స్టూల్ టైప్ ఏంటి, సో దానికి బ్రిస్టల్ స్టూల్ టైప్ అని ఉంటుంది, అది రికార్డ్ చేయడము, నెంబర్ ఆఫ్ స్టూల్స్ ఎంత పాస్ చేస్తున్నారు, ఎన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎంత డిహైడ్రేషన్ ఉంది. సో వీటిని బట్టి మనం పర్సనలైజ్ చేయవచ్చు ఏది ఎవరికి ప్రయారిటైజ్ చేయాలి అని. అలాగే స్ట్రెయిన్ చేస్తున్నారా స్టూల్ పాస్ చేసేటప్పుడు, స్లీప్ ఎఫెక్ట్ అవుతుందా, వేరే ఫుడ్ ఇంటాలరెన్సెస్ కూడా సైమల్టేనియస్లీ ఏమైనా ఉన్నాయా, ఫుడ్ ట్రిగర్స్ ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ ఏమైనా మెడికేషన్స్ వేరే ప్రాబ్లం కోసం వాడుతున్నారా, వేరే సప్లిమెంట్స్ ఏమైనా వాడుతున్నారా, ఇలాంటివన్నీ డిఫరెంట్ థింగ్స్ మనము లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి సింపుల్ థింగ్స్ వల్ల సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. లైక్ టైంకి తినేయడము, ఒకవేళ వాళ్ళు న్యూట్రిషన్లో ఎక్సెస్ ఫ్యాట్ తీసుకుంటున్నారంటే ఆ ఫ్యాట్ని తగ్గడం వల్ల కూడా ఇంప్రూవ్ అయిపోతారు. అలాగే కొంతమంది గబగబా తినేస్తారు నమలకుండా ఫాస్ట్గా. సో ఈ పార్ట్ ఆఫ్ ద డైజెషన్ ప్రాసెస్ అంతా కట్ షార్ట్ అయిపోతుంది కాబట్టి స్లోగా నమిలి తినడం వల్ల కూడా కొంతమందికి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. అలాగే కొంతమంది బిట్టర్ ఫుడ్స్ అసలు వాళ్ళ న్యూట్రిషన్లో ఉండనే ఉండవు. అలాంటప్పుడు సరైన డైజెస్టివ్ జ్యూసెస్, సలైవరీ జ్యూసెస్ కానీ, స్టమక్ యాసిడ్ జ్యూసెస్ కానీ సరిగ్గా రిలీజ్ అవ్వవు. సో నమిలి తినడము, అలాగే బిట్టర్ ఫుడ్స్ యాడ్ చేయడము, ఎక్సెస్ ప్రోటీన్ ఆర్ ఎక్సెస్ ఫ్యాట్ తినే వాళ్ళు అవి తగ్గించుకోవడం, ఆర్ కొంతమంది ఫైబర్ ఎక్కువగా తినేస్తారు, ఆ ఫైబర్ ని తక్కువ చేయడం కానీ. సో ఇలా చేంజింగ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ ద మ్యాక్రో న్యూట్రియంట్ వల్ల కూడా కొంతమందికి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. అలాగే కొంతమంది ఎక్కువ లార్జ్ మీల్స్ తినేసే అలవాటు ఉంటుంది. 2 times a day తింటారు కానీ హెవీ లార్జ్ మీల్స్ తింటారు. వాళ్ళకి ఆ లార్జ్ మీల్స్ టు స్మాల్ మీల్స్ మారినప్పుడు సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఆర్ కొంతమందికి తింటూ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం అలవాటు, లైక్ కోక్ కానీ, పెప్సీ కానీ తాగేస్తూ ఫుడ్ తినడం, ఆర్ షుగర్ ఆల్కహాల్స్ తాగుతూ, ఆర్ ఫ్రక్టోజ్ రిచ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. సో ఇలాంటి సింపుల్ చేంజెస్ వల్ల కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉండొచ్చు. ఇంకొంతమందికి ఏమో కొన్ని ఫుడ్ ట్రిగర్స్ వల్ల ఉన్న సిమ్టమ్స్ ఎక్కువ ఉండొచ్చు. సో స్ట్రక్చర్డ్ ఎలిమినేషన్ ప్లాన్ పెట్టుకొని కొన్ని ఫుడ్స్, అవి నేను డిస్కస్ చేస్తాను, కొన్ని ఫుడ్స్ మనం ఎలిమినేట్ చేసి మళ్ళీ స్ట్రక్చర్డ్గా రీఇంట్రడక్షన్ చేసుకున్నప్పుడు ఏ ఫుడ్స్ కి ట్రిగర్ ఉంటున్నాయో ఐడెంటిఫై చేసుకుంటే నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ తగ్గొచ్చు. అలాగే కొంతమంది ఎక్సెస్ కెఫీన్ తీసుకుంటారు. సో మనం హిస్టరీలో ఎక్సెస్ కెఫీన్ నుండి కెఫీన్ ని తక్కువ చేసినప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. సో ఇలా సెవరల్ డిఫరెంట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని ఒక్కొక్క దాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నప్పుడు క్యుములేటివ్ గా ఓవరాల్ ఐబిఎస్ సివియారిటీ స్కోర్ కూడా
కొంచెం తగ్గొచ్చు. నౌ కమింగ్ టు వెరీ ఫేమస్ లో ఫాడ్మాప్. ఐబిఎస్ ఉన్న వాళ్ళలో సిబో కూడా ఉందనుకోండి, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. వీళ్ళు ఈ లో ఫాడ్మాప్తో ఎక్కువ బెనిఫిట్ అవుతారు. కానీ అది లేకపోయినా కూడా నా ఎమర్జింగ్ ఎవిడెన్స్లో లో ఫాడ్మాప్ వాడడం వల్ల సిమ్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని ప్రూవ్ అయింది. కాబట్టి వాళ్ళ లో ఫాడ్మాప్ ఎలా చేయొచ్చో డిస్కస్ చేద్దాం. అసలు ఫాడ్మాప్స్ అంటే ఏంటి? ఫాడ్మాప్స్ అంటే ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్స్. ఈ ఫుడ్స్ ఎక్కువ వాటర్ని బైండ్ చేసేసి పొట్టలో ఆర్ గట్లో ఎక్కువ బ్లోటింగ్ వచ్చేస్తుంది ఇలాంటి వాళ్ళు హై ఫాడ్మాప్ ఫుడ్ తిన్నప్పుడు. సో ఏవైతే లాంగ్ చైన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో ఆ ఫర్మెంటబుల్ అవుతాయో ఆ ఫుడ్స్ని ఎలిమినేట్ చేసి, సో 3 phase ప్రోటోకాల్ లాగా చేయొచ్చు. షార్ట్ రెస్ట్రిక్షన్ పీరియడ్, దాని తర్వాత సిస్టమాటిక్ రీఇంట్రొడక్షన్, దాని తర్వాత పర్సనలైజేషన్. ఈ షార్ట్ రెస్ట్రిక్షన్ పీరియడ్ క్యాన్ బి యాజ్ షార్ట్ యాజ్ 6 weeks to 3 months. తర్వాత సిస్టమాటిక్ రీఇంట్రొడక్షన్ అప్పుడు సమ్ పీపుల్ వుడ్ నోటీస్ ఒక్కొక్క థింగ్ ఎట్ ఏ టైం రీఇంట్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి ఆ టైంలో తగ్గిన సిమ్టమ్స్ మళ్ళీ పెరగడము, పోయిన సిమ్టమ్స్ మరీ తిరిగి రావడము చూస్తే ఓకే, దీస్ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ని ఐడెంటిఫై చేసి సపరేట్ చేయాలి. ఈ లో ఫాడ్మాప్ డైట్ అందరూ చేయొచ్చా? దెర్ ఆర్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ హియర్. గ్రోయింగ్ చిల్డ్రన్ కానీ, ప్రెగ్నెన్సీ కానీ ఇలాంటి మైల్ స్టోన్స్లో ఉన్నప్పుడు చాలా ఫుడ్స్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల గ్రోత్ క్యాన్ బీ అ ప్రాబ్లమ్ ఆర్ ఇట్ క్యాన్ ఎఫెక్ట్ ద మెటబాలిక్ ఫంక్షన్. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా అండర్ ద డాక్టర్ గైడెన్స్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎవరితో చేసిన ఆ డైటీషియన్కి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ పైన వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళతో మీరు చేయొచ్చు. సో ఇలాగా 3 phases ఈ లో ఫాడ్మాప్ డైట్ని చేయొచ్చు. కొంతమందికి గ్లూటెన్ ఫ్రీ డైట్ చేయడం వల్ల కూడా సిమ్టమాటిక్ బెనిఫిట్ ఉండొచ్చు. సో టెంపరీగా గ్లూటెన్ ఫ్రీ డైట్ కూడా ట్రై చేయొచ్చు. కానీ ఇలాంటి ఏ రెస్ట్రిక్టివ్ డైట్ అయినా పర్మనెంట్గా లాంగ్ టైంలో చేయకూడదు. ఇట్ విల్ లీడ్ టు సోషల్ యాంగ్జైటీ. ఎందుకంటే కొన్నిసార్లు ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి ఫుడ్స్ రీఇంట్రడ్యూస్ చేసినా కూడా. కానీ అయినా అలాంటి భయం పెట్టేసుకొని అది తింటే మళ్ళీ వచ్చేస్తుందని లాంగ్ టర్మ్ భయం పెట్టేసుకుంటారు. సో రీఇంట్రడ్యూస్ అయినాక ఒకవేళ ఆ ఫుడ్స్కి సిమ్టమ్స్ రాలేదు అంటే దే కెన్ స్టార్ట్ ఇన్క్లూడింగ్ దెమ్. మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ అలాంటి స్ట్రక్చర్డ్ ఎలిమినేషన్ మళ్ళీ చేసి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడము, ఇలా ఎవ్రీ 6 months అలా చేస్తూ ఉంటే వీ కెన్ ఐడెంటిఫై న్యూ ఫుడ్స్ ఆల్సో. ఓల్డ్ ఫుడ్స్కి ఇంతకు ముందు ఉన్న ఇంటాలరెన్సెస్కి మీరు మళ్ళీ టాలరెన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. సో ఏదైనా లాంగ్ టర్మ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అండ్ ఈటింగ్ డిజార్డర్స్ ఉండేవాళ్ళు ఇలాంటి రెస్ట్రిక్టివ్ డయట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్ షుడ్ బి డన్ అండర్ అ న్యూట్రిషనిస్ట్ అండ్ డాక్టర్ గైడెన్స్. ఫైబర్ విషయంలో ఐబిఎస్ వాళ్ళు కొంచెం కాషియస్గా ఉండాలి. ఏ టైప్ ఆఫ్ ఐబిఎస్ తెలియదు కాబట్టి కాన్స్టిపేషనా, డైరియానా, మిక్స్డా అని. సో ఫైబర్ అస్సలు తినని వాళ్ళకి ఫైబర్ యాడ్ చేసినప్పుడు ఇట్స్ బెటర్ టు యాడ్ సాల్యుబుల్ ఫైబర్ దాన్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఎందుకంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ యాడ్ చేస్తే అది ఎక్కువ వాటర్ని పట్టేసుకొని గ్యాస్ అండ్ బ్లోటింగ్ పెరగొచ్చు. కాబట్టి ఇన్సాల్యుబుల్ ఫైబర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాల్యుబుల్ ఫైబర్ యాడ్ చేసినా కూడా సంథింగ్ లైక్ సిలియం మస్క్ యాజ్ కామన్గా మనం యూజ్ చేసే సాల్యుబుల్ ఫైబర్, దాన్ని కూడా స్మాలర్ ప్రపోర్షన్స్లో స్మాలర్ క్వాంటిటీస్లో యాడ్ చేసి ఎవ్రీ ఫ్యూ వీక్స్కి పెంచవచ్చు. సడన్గా హై ఫైబర్ డయట్ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బంది అవ్వచ్చు. అండ్ నోయింగ్ ద టైప్ ఆఫ్ ఐబిఎస్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే మీరు ఇఫ్ యూర్ వర్కింగ్ విత్ అ న్యూట్రిషనిస్ట్ ఆర్ అ డాక్టర్ ఫర్ దిస్ డయట్, దే విల్ సీ మీరు ఎలా టాలరేట్ చేస్తున్నారు, ఆ ఫైబర్కి ఎంత క్వాంటిటీ టాలరేట్ చేస్తున్నారు, ఎంత హైడ్రేషన్ ఇవ్వాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ఐబిఎస్ ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తాం. ఫాస్టింగ్ ఒక యూనివర్సల్ ప్రోటోకాల్ లేదు ఐబిఎస్కి. బెటర్ టు అవాయిడ్ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ టు అవాయిడ్ ఇస్ కంటిన్యూస్గా తినడము, లార్జ్ మీల్స్ తినడము. ఈ 2 things అవాయిడ్ చేయాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఐబిఎస్కి సపోర్ట్ చేస్తుందని ఎక్కడ ప్రూఫ్ లేదు. కానీ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లైక్ 12 hours or 14 hours is minimum and is needed. ఆ పర్సనలైజేషన్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. కానీ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ అండ్ లార్జ్ హెవీ మీల్స్ అండ్ టూ ఫ్రీక్వెంట్ మీల్స్ని అవాయిడ్ చేయాలి. స్మాల్ మీల్స్ విత్ గ్యాప్స్ ఇస్ recommended. అలాగే కన్సిస్టెంట్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అట్ 9 AM, సో 9 to 10 AM లోపు బ్రేక్ఫాస్ట్ తినడం బెటర్. సో కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు బాడీ విల్ హ్యావ్ అ సిగ్నల్ అండ్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. సో బాడీకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా కన్సిస్టెంట్ మీల్ టైమింగ్స్ రెగ్యులర్గా పెట్టుకోవడం ఈజ్ ఐడియల్. ప్రోబయోటిక్స్కి ఎవిడెన్స్ చాలా మిక్స్డ్గా ఉంది అండ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో యూజువల్గా పర్సనలైజ్ చేయడము ఇంపార్టెంట్. గట్ మైక్రోబయోమ్ టెస్ట్ ఉంటే పర్సనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏ స్ట్రెయిన్ అయితే చాలా లో ఉందో సింగిల్ స్ట్రెయిన్ ఎట్ ఎ టైం ఇవ్వడము ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఐబిఎస్. అలాగే ఫిక్స్డ్ పీరియడ్, అలాగే సిమ్టమ్ ట్రాకింగ్. ఒక ప్రోబయోటిక్ సింగిల్ స్ట్రెయిన్
ఒక పర్టికులర్ సిమ్టమ్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ట్రాక్ చేస్తూ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చి సిమ్టమ్ ఇంప్రూవ్మెంట్ జరిగిందా లేదా చూడాలి. కానీ ఆ ప్రోబయోటిక్ టైం పీరియడ్లో సిమ్టమ్ ఏమైనా ఇంక్రీజ్ అయితే మళ్ళీ దాన్ని హోల్డ్ బ్యాక్ చేసి వేరే టైప్ ఆఫ్ ప్రోబయోటిక్ విత్ వేరే అదర్ స్ట్రెయిన్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో దట్ రిక్వైర్స్ పర్సనలైజేషన్. స్ట్రెయిన్ ఒక్కొక్కరికి డిఫరెంట్ గా యూజ్ చేయాల్సి వస్తుంది అండ్ వీ హ్యావ్ టు ట్రాక్ ద IBS severity scoring model. Now IBS is a very modern chronic problem కాబట్టి there's a lot of latest emerging రీసెర్చ్, ఎమర్జింగ్ ఎవిడెన్స్, ఎమర్జింగ్ సైన్స్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ చూస్తున్నవి ఏంటి అంటే పెప్పర్మెంట్ ఆయిల్, బ్యూట్రేట్ ఆర్ ఈవెన్ పాలిఫెనాల్ రిచ్ ఫుడ్స్ అండ్ ఆల్సో సమ్ గట్ సపోర్టింగ్ ఇంగ్రీడియంట్స్ లైక్ అమైనో యాసిడ్స్ లైక్ L-glutamine. ఇలాంటి వాటికి సపోర్టివ్ ఎమర్జింగ్ ఎవిడెన్స్ ఉంది. మెడికేషన్స్ లిస్ట్కి వస్తే దెర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ మెడికేషన్స్ దట్ ఆర్ యూస్డ్ ఫర్ IBS కాన్స్టిపేషన్ వర్సెస్ IBS డయేరియా. ఒకవేళ IBS డయేరియా ఉంటేమో యువర్ డాక్టర్ మైట్ చూస్ డిఫరెంట్ ఫార్ములాస్ లైక్ లోపిరమైడ్ కానీ, రిఫాక్సిమిన్ కానీ. అలాగే డయేరియా అండ్ పెయిన్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటే సమ్ టైమ్స్ దే మైట్ అడ్వైజ్ యూ యాంటీ డిప్రెసెంట్స్. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ మన బ్రెయిన్ కొంచెం పెయిన్ ఎక్కువ పెయిన్గా పర్సీవ్ చేసుకుంటుంది కాబట్టి సెంట్రల్ నర్వస్ని మాడ్యులేట్ చేయడానికి కొన్నిసార్లు యాంటీ డిప్రెసెంట్స్ వాడచ్చు. అలాగే కొన్నిసార్లు బైల్ యాసిడ్ వల్ల డయేరియా ఉంటే బైల్ యాసిడ్ సీక్వెస్ట్రెన్స్ అడ్వైస్ చేయడం కానీ. అలాగే కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళల్లో యువర్ డాక్టర్ మైట్ అడ్వైజ్ ఆస్మాటిక్ లాక్సేటివ్స్ కానీ. అలాగే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కొన్ని అదర్ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ యువర్ డాక్టర్ మైట్ రికమెండ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ వర్క్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో మీరు పర్సనల్గా విత్ యువర్ ఓన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, విత్ యువర్ ఓన్ డాక్టర్ యూ కెన్ డిస్కస్ అండ్ క్రియేట్ అ ప్లాన్. IBSకు ఉండే సపోర్టివ్ థెరపీస్లో మేనేజ్మెంట్లో టాప్ థెరపీకి ఏదైనా హైయెస్ట్ ఎవిడెన్స్ ఉంది అంటే అది స్ట్రెస్ మేనేజ్మెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ లైక్ ఎక్కువ గట్ పైన డైరెక్షన్ ఉండేలాగా దెర్ ఆర్ గట్ రిలేటెడ్ సైకోథెరపీస్, గట్ రిలేటెడ్ హిప్నోథెరపీ ఆర్ ఈవెన్ స్లో బ్రీదింగ్, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్, మైండ్ఫుల్నెస్, ఈ రిలాక్సేషన్. ఇవన్నీ దీస్ ఆర్ టార్గెటింగ్ ఆర్ వేగస్ నర్వ్. ఎందుకంటే మన వేగస్ నర్వ్ విల్ మేక్ అస్ ఫీల్ మోర్ కామర్. సో యాంగ్జైటీ అదంతా తగ్గడానికి ఇట్స్ అన్ అదర్ సిగ్నల్ దట్ వీ కెన్ గివ్ టు ద గట్. సో వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది ఉన్న థెరపీస్లో ఇట్స్ అ టాప్ థెరపీ. పూర్ స్లీప్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ విత్ IBS. కానీ అది రీసెట్ చేయాలి అంటే స్లీప్ ప్రాబ్లం అని చెప్పకుండా దానికోసం ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. సో కన్సిస్టెంట్గా ఒక స్లీప్ ప్యాటర్న్ పెట్టుకోవాలి. నిద్ర రావట్లేదు కదా అని ఫోన్ చూడడం కాకుండా ఇఫ్ యూర్ టార్గెటింగ్ 10 PM ఐ విల్ ఫాల్ అ స్లీప్, 8 PM నుండి డిమ్ లైట్స్ చేసేయడము, ఫోన్ తక్కువ చూడడం, గ్యాడ్జెట్స్ తక్కువ చూడడము, రూమ్ కుదిరినంత కూల్గా పెట్టుకోవడం, వార్మ్ షవర్స్ తీసుకోవడం, డీప్ బ్రీదింగ్స్, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ చేసి కన్సిస్టెంట్గా అదే టైంకి ఎవ్రీ టైం పడుకునే అలవాటు చేసుకోవడం. అలాగే ఆ టైంలో డీప్ మసిల్ రిలాక్సేషన్ వల్ల లాట్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఇట్ ఎంకరేజెస్ బెటర్ స్లీప్. అలాగే వెరీ ఇంపార్టెంట్లీ మీ కెఫీన్ని, ఆల్కహాల్ని మానిటర్ చేసుకోవాలి. సో IBS అనేది ఒక కాంప్లికేటెడ్ సిండ్రోమ్ కాబట్టి, గట్ అండ్ న్యూరలాజికల్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ అ సింగిల్ ప్రిస్క్రిప్షన్ ఆర్ అ సింగిల్ డ్రగ్. డిఫరెంట్ థెరపీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ వర్క్ ఫర్ డిఫరెంట్ పీపుల్. మీకు ఇవాళ వీడియో బాగా యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు పాత 2 వీడియోస్ కూడా చూడొచ్చు. వన్ ఈజ్ ఆన్ అసిడిటీ అండ్ అదర్ వన్ ఈజ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. అండ్ మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లాస్ ఛానల్.